నమస్కారం అండి. కొంచెం లేట్ అయింది, క్షమించండి. ఎందుకంటే మా ఐశ్వర్య రాజేష్ కూడా రావాలి అని చెప్పి, కానీ నీ మీద వెయిట్ లేదు. అందరం ఉంటే బాగుంటుంది అని. డైరెక్టర్ గారు రాలేకపోయారు. ఈ రోజే సెన్సార్ అన్నమాట, అక్కడ కేరళలో ఉన్నారు, అందువల్ల రాలేకపోయారు. అందువల్ల మనం అందరం ఈ పిక్చర్ గురించి మాట్లాడడానికి కరెక్ట్గా అందరం ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. మలయాళం పిక్చర్ల గురించి అందరూ ఎదురు చూస్తున్న అటువంటి పిక్చర్లే మలయాళంలో చేస్తున్నారు ఈ మధ్యన. అందులోనూ టొవినో టొవినో పిక్చర్స్ మీరందరూ ఎట్లాంటి పిక్చర్స్ తను చేస్తున్నారు, అవన్నీ ఏమో ఒక భాష ఆ ఒక పరిధిలో ఉండిపోవటం లేదు. మనం అందరం గర్వపడగలిగే సినిమాలు మలయాళం నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ఆర్టిస్టులు అందరూ అందులో భాగమై ఉన్నారు. 2018 అయితే ఆస్కర్కి కూడా వాళ్ళు చూశారనమాట. ఇలాంటి సబ్జెక్ట్స్ చేస్తున్న ఈ మలయాళం అక్కడి నుంచి ఇండస్ట్రీ నుంచి చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ అండి ఇది. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది అనుకుంటాను. చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ అనమాట. ఒక కొత్త డైరెక్టర్ అని చెప్పి అనుకున్నా కూడా ఆయన 8 సంవత్సరాలు ఈ పిక్చర్ గురించి, అంటే అంతకుముందు ఈ కథ మీద కూర్చుని ఆయన డైరెక్ట్ చేయాలి అనుకున్నదంతా చాలా పెద్ద జర్నీ అయి ఉంటుంది. కానీ ఈ పిక్చర్ వర్క్ చేయడం స్టార్ట్ చేసి, ఆయన కథ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి 8 సంవత్సరాలుగా చేస్తున్నారు ఆయన. కానీ ఇట్లాంటి ఒక 3 కాలాలు అనే ఒక కథని తీసుకోవడం, ఆ కథ ఒక కథానాయకుడు డెఫినెట్గా తన భుజాల మీద భరించగలడు అనే ఒక ఆర్టిస్ట్ని నమ్మడం. కానీ ఇదేమో ఇంకొంచెం టైం పట్టడం ఈ పిక్చర్కి మంచిదయ్యింది అనే అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే టొవినో ఈ లోపలేమో మిన్నల్ మురళి చేశారు, 2018 చేశారు. ఇలాగా చేసిన తర్వాత ఈ ARM అజయ్ అంటే రెండా మోషణం, మలయాళంలోనేమో అది మీకు అందరికీనేమో, ఇది తెలుగులో చెప్పాలంటే అజయ్ గాడి రెండవ దొంగతనం. సో ఈ టైటిల్లోనే తెలిసిపోతుంది కదా, ఏదో కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటి అయితే మొదటి దొంగతనం ఏమిటి, రెండవ దొంగతనం మాత్రమే చెప్పడం ఏంటి, దీంతో మానేస్తాడా, ఇది అదనమాట. ఈ 3 క్యారెక్టర్స్ మీరు చూసారంటే తనే చేశాడా అనే ఒక విధంగా ఆశ్చర్యపోయేటట్టు అనమాట యాక్చువల్గా డిజైన్ చేసింది. అంటే రూపం మాత్రమే కాదు, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ అనమాట. ఆ క్యారెక్టర్ కథ ఏమో అలరించే క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి అందులో. యాక్చువల్గా చూసుకుంటే అజయన్ క్యారెక్టర్ ఏమో చాలా పాపం. ఈ అజయన్ క్యారెక్టర్ అనమాట నా కొడుకు, ఓకేనా. కానీ ఇదే మన టొవినో చేసిన ఇంకొక క్యారెక్టరు మా నాన్న, అలాగే ఇంకొక టొవినో మా తాత. సో కథ చూడండి అట్లా వస్తుందన్నమాట. నేను మా నాన్నని ఎంతో ఇష్టపడి, నా కళ్ళ ముందే కొన్ని విషయాలు జరుగుతాయి చిన్నపిల్లగా ఉన్నప్పుడు. అందువల్ల ఈ మదర్ క్యారెక్టర్ ఎట్లాగా తయారవుతుంది, తిన క్యారెక్టర్ ఎలాగా వీటిని అన్నిటినీ సహించుకుంటూ తన కొడుకుని ఎలా పెంచింది, తన కొడుకు ఎలా ఉండాలి అనుకుంటూ ఈ అజయన్ని పెంచుతున్నాను అనమాట. సో అజయన్ పాపం యాక్చువల్గా ఈ 3 క్యారెక్టర్లోని. సో ఇలాంటి ఒక కథ వినగానే నేను అనుకున్నాను, బా ఇంత మంచి కథ ఒక్క భాగంలో చెప్పగలరా అంటే, ముందు 2 భాగాలు అది ఇది అన్నారు, కానీ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఈ కథ వెళ్ళడానికి అంత ఉందన్నమాట. సో ఈ 3 క్యారెక్టర్స్ కోసం టొవినో తను తానే ఎట్లా తయారు చేసుకున్నాడు, కళరిపయట్టు అనే ఒక ఇది ఉంది కదా, దాన్ని ఎంత తను నేర్చుకున్నాడు, ప్రాక్టీస్ చేశారు. ఆయన మాత్రమే కాదు, ఇందులో చేసిన చాలామంది ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేసి చాలా పర్ఫెక్షనిస్ట్ అనమాట. జితిన్ ఇక్కడ లేరు, ఒక్కొక్క విషయం జితిన్, సినిమాటోగ్రాఫర్ జోమోన్, సుజిత్ ఏమో రైటర్ అండి. వీళ్ళందరూ తర్వాత చాలా ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ను కూడా. ఇంత పెద్ద కథ అనుకుంటున్నాం కదా,
కానీ చాలా ఈజీగా చేసేసినట్టు చేశారు. అలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన హోంవర్క్ అన్నమాట. అక్కడ ఏ కన్ఫ్యూజను లేదు. షూటింగ్కి వెళ్ళామంటే మన భాగం మనం కరెక్ట్గా చేస్తే చాలు, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు అనేది. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 0.1% అన్నమాట పిక్చర్లో ఉండే విజువల్స్. ఇలాంటి ఒక అంబిషియస్ ఫిల్ము, ఇలాంటి ఒక గొప్ప ఫిల్మ్ ఇందులోనూ ఈ కథలన్నీ మనకి తీసుకురావడం అనేది తెలుగులోనూ మాత్రమే కాదు, అందరికీ ఇది చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అన్నమాట. అంత కామెడీ ఉంటుంది అందులోని. నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటంటే ఆ మణియన్ క్యారెక్టర్ అన్నమాట. ఎవరంటే మా నాన్నగారు. నాన్నగారు అంటే అందరికీ ఇష్టం అన్నట్టు. చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందులో యాక్ట్ చేసిన మిగతా యాక్టర్స్ అందరూ చూస్తుంటే వాళ్ళ బాగా, ఐశ్వర్య రాజేష్ ఆఫ్ కోర్స్ షీ డస్ జస్టిస్ టు ఎనీ క్యారెక్టర్ షీ టేక్స్ అప్. అండ్ కృతి, మై డియర్ కృతి ఎంత అందంగా ఉంది. అది మాత్రమే కాదు, తన పాత్ర ద్వారా జరిగే విషయాలు చాలా ఉంటాయి. అలాగే హరీష్ గారి క్యారెక్టర్ ఏమో చాలా రఫ్గా ఉంటాను మిగతా పిక్చర్లో అంటారు ఆయన, కానీ ఈ పిక్చర్లో చాలా సాఫ్ట్గా ఉంటాను అంటున్నారు. ఆయన ఎంత సాఫ్టే, మామూలుగా చూసుకుంటుంటే ఎట్లాగా ఆయన సినిమాల్లో ఆయన చేత రఫ్ క్యారెక్టర్స్ చేయిస్తున్నారు అనిపిస్తుంది. వీటికి అన్నిటికంటేనండి ఇది ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే మనం చాలా గర్వంగా చెప్పుకోగలిగే ఒక ఫిల్మ్ అన్నమాట. ఇట్స్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ మూవీ, ఒక కమర్షియల్ ఫిల్మ్ అనేది కాదు. సో అందులోని ప్రతి దాన్ని తీర్చిదిద్ది మీ ముందుకు తీసుకొస్తున్నారు. 12th రిలీజ్ అవుతుంది. ముఖ్యంగానేమో 3Dలో కొన్ని పిక్చర్స్ మనం చిన్నప్పుడు చూసుంటాము. అంటే మా చిన్నప్పుడు మేము చూసిన పిక్చర్లు మీరు అందరూ పుట్టుంటారు. అంటే టొవినో అప్పటికేమో పుట్టలేదు అన్నాడు అనమాట. మై డియర్ కుట్టి చాత అనే ఒక పిక్చర్ వచ్చింది కదా ఆ టైంకి. బట్ కొన్ని పిక్చర్లు మాత్రమే 3D కోసం చేయగలిగే ఒక కథలు ఉంటాయి. అలాంటి కథ ఈ పిక్చర్ అన్నమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వన్ మోర్ ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. 3D ఉంటే అదొక అట్రాక్షన్, అలా కాదు. సో 3Dలో చెయ్యడమే ఈ కథకి మనం చాలా చాలా జస్టిస్ చేసినట్టు ఉంటుంది అనేది. ఇంకా చాలా ట్రై చేయాలనుకున్నారు యాక్చువల్గా జితిన్ అయితే. చాలా విషయాలు ఇప్పుడేమో తెలుగులో మనం పిక్చర్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఏఐ ఉపయోగించి మీ లిప్ మూమెంట్ కూడా తెలుగుకి అనువైనట్టు నేను చేయగలను మేడం చెప్పేసి అన్నారు. కానీ యాక్చువల్గా ఆలోచిస్తే ఎంత బాగుండేది అనిపించింది.